బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి కస్టమర్లు తెగ పెరిగిపోతున్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ నెట్వర్క్లు ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో మంచి సిగ్నల్స్ కస్టమర్లకు సేవలు అందించేది. కానీ మెల్లిగా ఎయిర్టెల్ తన కస్టమర్లను పెంచుకుంది. ఆ తర్వాత రిలయన్స్, అక్కడి నుంచి డొకోమో, ఆ తర్వాత ఎయిర్సెల్, ఇలా ఇతర నెట్వర్క్లకు కస్టమర్లు వెళ్లిపోయారు. తక్కువ ఛార్జీలతో హచ్ బ్రహ్మాండంగా పట్టణాలు నగరాల్లో మాత్రమే కాదు, నెట్వర్క్ తో కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఇవన్నీ కూడా మెల్లిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ను చంపేశారు. మరి అసలు ఎవరు చంపేశారంటే ప్రభుత్వమే కిల్ చేసింది. ప్రైవేట్ కంపెనీలకు మేలు చేసి కోట్లాది రూపాయలు బొక్కేశారు. ఇక బిఎస్ఎన్ఎల్ అధికారులు కూడా ప్రైవేట్ సంస్థల నుంచి నెల నెల కోట్లలో డబ్బులు లంచాలుగా మేస్తూ బిఎస్ఎన్ఎల్ ను ఎదగకుండా చేసి నాశనం చేశారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. కానీ వాటికి ఎవరు కూడా స్పందించరు. మొత్తానికి బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను వెనక్కి వెళ్లిపోయేలా చేశారు. ఎలా అంటే సిగ్నల్ ఉండదు, సమస్య వస్తే పరిష్కరించేవాడే కరువు. ఆ తర్వాత మెల్లిగా ప్రతి మూలకు టవర్లు ఉన్నా కూడా సిగ్నల్ సమస్య ఉండనే ఉంది. రీఛార్జ్ చేయాలన్నా కష్టమే. ఇక ప్రభుత్వ ఉద్యోగులంటే కాస్త బతకం ఉంటుంది కదా. దీంతో వాళ్ళు కూడా ఇంకా ఎందుకయ్యా మా దగ్గరకు వచ్చారు, ప్రైవేట్కి వెళ్ళి చక్కగా తీసుకోండి, మాకు కూడా పని తప్పుతుంది, మీకు కూడా 4 రూపాయలు పోయినా సరే సుఖంగా ఉంటారని ఎంకరేజ్ చేశారు. ఇది కేవలం ఈ ప్రభుత్వం మాత్రమే కాదు, గత ప్రభుత్వం నుంచి కూడా ఇలానే మొదలైంది. ఇక మోడీ ప్రధాని కాకముందు తన ప్రసంగాల్లో కూడా ఎరగదీశారు. బిఎస్ఎన్ఎల్ను చంపిందెవరు, మేము వచ్చాక పునరుద్ధరిస్తాం, నష్టాల నుంచి బయట వేస్తామని ప్రచారాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఆయన హయాంలోనే బిఎస్ఎన్ఎల్ పూర్తిగా నాశనం అయిపోయింది అనే విమర్శలు కూడా వచ్చాయి. తాను నిలబెడతానని చెప్పిన ఆయన ఆ తర్వాత తమకు ఇష్టమైన గుజరాత్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ఎంకరేజ్ చేశారు. ఏకంగా 3G టెక్నాలజీతో వస్తున్నామని డెడ్ చీప్ గా డేటాను ఇంటర్వ్యూ చేసింది. ఇక అప్పటి వరకు కూడా విపరీతమైన ఛార్జీలతో ఎయిర్టెల్ ఐడియాలు కస్టమర్లను పీకుతున్నాయి. కేవలం కాల్స్ మాట్లాడేందుకు నిమిషానికి ఇంత అంటూ కోట్లాది రూపాయలను కొల్లగొట్టేశాయి. అలా 2 దశాబ్దాల పాటు 2 సంస్థలు భారతదేశంలో వెచ్చలవిడిగా డబ్బులను సంపాదించాయి. ఆ తర్వాత ఎయిర్టెల్ ఆఫ్రికాలో కూడా విస్తరించి అతిపెద్ద నెట్వర్క్ అవతరించింది. ఇన్కమింగ్ కు కూడా చాలా ఏళ్లు డబ్బులు వసూలు చేసింది ఎయిర్టెల్. ఇందుకు నాటి కాంగ్రెస్ సర్కారు యథేచ్ఛగా సహకరించింది. ఇటు బిఎస్ఎన్ఎల్ అంతో ఇంతో పోటీ పడుతూ వచ్చింది. కనీసం మారుమూల ప్రాంతాల్లోనైనా కస్టమర్లు ప్రభుత్వ రంగ సంస్థకు ఉండేవారు. కానీ జియో రాకతో బిఎస్ఎన్ఎల్ కు పిండం పెట్టింది మోడీ సర్కారు. పూర్తిగా బిఎస్ఎన్ఎల్ ను చంపేసింది. ఎందుకంటే ఓవైపు జియో దుమ్ము దులపడం మొదలుపెట్టింది. దాని దెబ్బకు ఒక బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు, పోటీ పడలేక 3G టెక్నాలజీ ఇవ్వలేక చతికిలబడ్డాయి. లాభాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాలు కొత్త టెక్నాలజీని అందుకోలేక పెట్టుబడులు లేక దివాళా స్టేజ్కి వెళ్లిపోయాయి. 2 కలిసినా కూడా అవి కుప్పకూలిపోయాయి. అది వేరే కథ. అయితే జియో ఒక ప్రభుత్వ రంగ సంస్థనే కాదు, ప్రైవేట్లో కూడా పోటీ లేకుండా చాలా తెలివిగా ఉచితమని చీప్ అనే టాక్టిక్స్ తో మొత్తం మార్కెట్ ను దున్నేసింది. చివరకు పోటీలో సరిగ్గా ఎయిర్టెల్ మాత్రమే నిలబడగలిగింది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ ను నాశనం చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. యూనియన్లు కూడా కావాలనే ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ ను చంపేస్తున్నారని, ఇంకా మాకు 3G టెక్నాలజీ ఇవ్వలేదు, స్పెక్ట్రం కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ఉద్యోగులకు జీతం చెల్లించలేదు. ఆ తర్వాత జీతాలు అడగడంతో శాలరీలు ఇచ్చిన కేంద్రం మేము మిమ్మల్ని పోషించలేము, నష్టాలను భరించలేమని ఏకంగా 1,74,000 మంది ఉద్యోగుల్లో 31% మందిని బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ కు పంపింది. అంటే 55,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అంటే సంస్థని ఇంకా ముంచడానికి. ఇక జియో మార్కెట్ ను కొల్లగొట్టిన ప్రభుత్వ రంగ సంస్థ 2Gలోనే ఉంది. మిగతా సంస్థలు 4Gలోకి వచ్చిన తర్వాత మెల్లిగా బిఎస్ఎన్ఎల్ కు అప్పుడు 3G ఇచ్చారు. ఆ తర్వాత మొత్తానికే వదిలేశారు. కానీ తెలివైన బిఎస్ఎన్ఎల్ అధికారులు సంస్థ కోసం కష్టపడుతూ నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వారికి ప్రభుత్వం సహకరించలేదు. పైగా బిఎస్ఎన్ఎల్ కు చెందిన భూములు, ఆఫీసులను తీసుకోవడం మొదలుపెట్టింది కేంద్రం. కేవలం దేశంలోని నెట్వర్క్ల మీద జియోకు మాత్రమే అనధికారికంగా హక్కులు కల్పించింది. మరోవైపు ముఖేష్ అంబానీ కేవలం జియో మీదే ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ గా కేవలం 6 ఏళ్లలో ఎదిగారు. ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్ 50 రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో కూడా వచ్చేశారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మీద జనాలకు నమ్మకం పోయేలా విజయవంతంగా చేశారు కేంద్రంలోని పాలకులు. ఎలాగో చెబితే మీరు కూడా కేంద్రం మీద దుమ్మెత్తి పోస్తారు. జియోకు అప్పనంగా బిఎస్ఎన్ఎల్ కు చెందిన టవర్లను అద్దెకు అప్పగించేశారు. ఆ సమయంలో మాకు కూడా కావాలని ఎయిర్టెల్ పోటీలోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో జనం సొమ్ముతో వేసిన టవర్లను జియో ఎయిర్టెల్ ఆక్రమించేశాయి. మొదట జియో ఏర్పాటు చేసిన కొత్తలో చాలా టవర్లను జియో అద్దెకు తీసుకుంది. అంటే ఇక్కడ మన వాళ్ళు ముఖేష్ అంబానీని రిచ్ చేసేందుకు సహకరించారన్నమాట. ఆయన అధికారులకు నాయకులకు ముడుపులు అప్పజెప్పి ఉంటారనేది బహిరంగ విమర్శ. కానీ మెల్లిగా టవర్లను ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. కానీ నేటికి కూడా మొత్తం బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ టవర్లను జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లు వాడుకుంటున్నాయి. 13,000కు పైగా టవర్లను నేడు అద్దెకు తీసుకున్నాయి ప్రైవేట్ సంస్థలు. మరి ప్రభుత్వ రంగ సంస్థను అభివృద్ధి చేసి తక్కువ ధరకు మొబైల్ సేవలు అందించవచ్చు కదా అనే అనుమానం మీకు రావచ్చు.
కానీ వీరందరికీ కూడా ప్రైవేట్ కి దోచిపెట్టడమే కావాలి, వారి నుంచి వీళ్ళు దోచుకోవాలన్నమాట. జియో దాదాపు 9,000 టవర్లను అద్దెకించి వాడుకుంటోంది. బిఎస్ఎన్ఎల్ నుంచి జియో కాకుండా ఎయిర్టెల్ 900 టవర్లు, వొడాఫోన్ మరో 1000 టవర్లను వాడుకుంటున్నాయి. వీటికి నామమాత్ర అద్దెను ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. ఏర్పాటు చేసిన టవర్లను వీళ్లు వాడుకోకుండా గాలికి వదిలేసి జియోకి అప్పగించారన్నమాట. అంటే ఎలా వ్యూహాత్మకంగా బిఎస్ఎన్ఎల్ ను నాశనం చేశారో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఆ తర్వాత జియో మొట్టమొదటగా సెల్ ఫోన్లోని డేటాను 5Gకి తీసుకొచ్చింది. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3G దగ్గర ఆపేశారు. కానీ ముఖేష్ అంబానీ మాత్రం 5G వరకు వచ్చేశాడు. మెల్లిగా ఛార్జీలను పెంచుకుంటూ జనాలను పిండేస్తూ ఉన్నాడు. చీప్ డేటాను అలవాటు చేసి చివరకు ఇక వ్యాపారం చేస్తూ ఏకంగా కొడుకు పెళ్లిని 5 నెలలు చేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టేంత ధనుకుడైపోయారు. కానీ బిఎస్ఎన్ఎల్ ను మాత్రం నిండా ముంచేశారు. తన పలుకుబడితో కేంద్రంలోని నేతలతో కిల్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా 25% ఛార్జీలను పెంచింది జియో, అది కూడా నెల. ఇక్కడ నెల అంటే 28 రోజులు మాత్రమే. ఇది ఒక పెద్ద మోసం. ఆ లెక్కన చూసుకుంటే ఏడాది ప్లాన్ కు 340 రోజులు ఇవ్వడం ఇదో దోపిడీ. చీప్ ప్లాన్స్ ఉండవు, ఏడాది ప్లాన్స్ లో 2 ఉంటాయి. ఎలా పేదవాడు తక్కువ డబ్బులతో మేనేజ్ చేద్దాం అనుకున్నా కూడా కుదరకుండా ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు ముంచడం మొదలు పెట్టేశాయి. తక్కువ ఆప్షన్ అనేదే ఉండదు, మళ్ళీ 28 రోజులు ఇస్తారు. కానీ మన దేశంలో ఉండేదంతా కూడా పేదలు, మధ్యతరగతి వారే. అయితే ఫోన్లు మాత్రం ఇప్పుడు అందరికీ ఉన్నాయి. ఓ ఇంట్లో 5గురుంటే వారి ఫోన్లను రీఛార్జ్ చేయడం అంటే అంత సులువ? ఇప్పుడున్న అన్ని నెట్వర్క్లు కూడా జనాల మీద భారీగా ఆర్థిక భారం మోపడంతో అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుతున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బిఎస్ఎన్ఎల్ ఓ గొప్ప పని చేసింది. జియోకి మతిపోయేలా, ఎయిర్టెల్ కి ఫ్యూజులు అవుట్ అయ్యేలా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరకు రీఛార్జీలు మాత్రమే కాదు, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా వాటికి జత చేసింది. కేవలం 49 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ప్లాన్స్ ని అందిస్తోంది. అయితే 3G మాత్రమే ఉన్నా కూడా 4Gలో పెద్దగా స్పీడ్ పెరగలేదు. ఇక 5G స్పీడ్ అని చెబుతున్నారు కానీ అది రావట్లేదు. అందుకే జియో, ఎయిర్టెల్ బాధుడు తట్టుకోలేక లక్షల్లో బిఎస్ఎన్ఎల్ కు పోటీ పెట్టుకుంటున్నారు కస్టమర్లు. కేవలం 107 రూపాయలతో 35 రోజుల వ్యాలిడిటీ, 200 నిమిషాల వాయిస్ కాల్స్ అందించనుంది. ఇక 108 రూపాయలకే మరో కొత్త ప్లాన్ ఆవిష్కరించింది. 190 రూపాయలకే 70 రోజుల ప్లాన్ కూడా ఉంది. ఇక 4G స్పీడ్ కూడా ఇస్తామని చెబుతోంది. 199 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది. అది కూడా 70 రోజులు. ఇక 387 రూపాయలకే 150 రోజులు, 797 రూపాయలకే 300 రోజుల ప్లాన్ ను ఆవిష్కరించింది బిఎస్ఎన్ఎల్. దీంతో లక్షలాది మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ సంస్థకు మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా పేదలు, స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడని వారు కూడా వెళుతున్నారు. తాజాగా ఓ ఇంట్లో 4-5 ఫోన్లు ఉన్న వారు కూడా 2-3 బిఎస్ఎన్ఎల్ కు మార్చేస్తూ ఉన్నారు. ఇక సిటీల్లో, ఆఫీసుల్లో వైఫై ఉన్నవారు కూడా డేటాకు డబ్బు కట్టే కంటే ఆదా చేసుకోవడం బెటర్ అని బిఎస్ఎన్ఎల్ కు వెళ్లిపోతున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ పోటీ రేటును చూసి ముఖేష్ అంబానీ ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఎయిర్టెల్ కూడా భయపడుతోంది. కానీ ప్రభుత్వ సంస్థ నెట్వర్క్ నుంచి కస్టమర్ సర్వీస్ వరకు మెరుగుపడాలి. అంతేకాదు 3G నుంచి 4Gకి తొందరగా రావాలి. అయితే ఆ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 5Gకి మారుతామని బలంగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అంతేకాదు బిఎస్ఎన్ఎల్ తో టాటా సంస్థ కూడా జత కట్టింది. మోడర్న్ టెక్నాలజీకి అనుగుణంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ను మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందు సర్వర్లకు సాఫ్ట్వేర్ నుంచి టవర్ల పెంపు వరకు టాటా సాయపడనుంది. అంటే ముఖేష్ అంబానీ, జియో మెల్లిగా కుప్పకూలడం ఖాయం. నిజంగా మంచి సేవలిస్తే కాస్త డేటా తక్కువైనా, చిన్న సమస్యలున్నా కూడా భారతీయులు భరిస్తారు. కానీ విపరీతమైన రేట్లను మాత్రం తట్టుకోలేరు. మనం కూడా దేశం కోసం కదులుదాం. చైనా సరుకులను కొనొద్దని మోడీ చెప్పారు. ఇటు ధర్మం కోసం మన సంస్థను నిలిపేందుకు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవుదాం. కేవలం కాల్స్ కోసం ప్రతి ఇంట్లో ఓ మొబైల్ ఉంటుంది. దానితోనైనా మనం మెల్లిగా బిఎస్ఎన్ఎల్ కు మారుదాం. జియో, ఎయిర్టెల్ బాధుడు నుంచి విముక్తి పొందుదాం. ముఖేష్ అంబానీ కంపెనీ లాభాల్లో ఉన్నా కూడా దోపిడీ కోసం 25% పెంచేశారు. తన కొడుకు పెళ్లి కోసం కేవలం గంట డాన్స్ చేసినందుకు 1 కోటి విలువ చేసే గడియారాలను ఉచితంగా పంచేశాడు. ఇదంతా జియో సేవల పేరుతోనే దోచుకున్నది. కాబట్టి ఇక మన దేశం కోసం కదులుదాం. మెల్లిగానైనా బిఎస్ఎన్ఎల్ ను కాపాడుకుందాం. అప్పుడు గానీ ఈ నాయకులకు బుద్ధి రాదు. ఈసారి ఎన్నికలు వస్తే బిఎస్ఎన్ఎల్ పథకం కూడా పెట్టాలని డిమాండ్ చేద్దాం. ఉచితంగా ఏమీ అక్కర్లేదు, తక్కువ ఛార్జీలతో పేదలకు అండగా ఉండాలని నిలదీద్దాం. అప్పుడైనా ప్రైవేట్ సంస్థలు దిగొస్తాయి. మరి జై హో బిఎస్ఎన్ఎల్, మీరేమంటారు?